అకాల వర్షాలు, ఆకస్మిక తుపాన్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం రైతులకు కంటి మీద కునికే లేకుండా చేస్తున్నారు. వారం క్రితం ఫెంగల్ తుఫానుతో కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యం అమ్ముడుపోక నష్టపోయారు అన్నదాతలు. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కు 3 రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. దీంతో వరి పంట కోత వాయిదా వేయాలని అధికారులు సూచించడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోత కొయ్యడం ఆలస్యమైందని, దీంతో పొలంలోనే ధాన్యం నేల కొరుగుతోందని వాపోతున్న రైతులు పంట కోసినా కొయ్యకపోయినా వరి కంకులు రాలిపోయి నష్టం తప్పేలా లేదని కొందరు కోత కొయ్యడానికి మొగ్గు చూపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అయితే ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అయితే తీవ్ర నష్టాలు బాటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల ఫెంగల్ తుఫాన్ తాకిడికి అదేవిధంగా అకాల వర్షాల కారణంగా కోసిన వరి పంట ధాన్యం అమ్ముడవక తడిసి కొంత నష్టపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ 10, 11, 12 3-4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. వరి పంటని కొయ్యొద్దని కూడా అటువైపు ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తున్నా, అటు రైతులు మాత్రం పూర్తిగా ఏ విధంగా కొయ్యకుండా ఉన్నా కూడా ఆ పంట నష్టపోయే పరిస్థితి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం కృష్ణా జిల్లాకి సంబంధించి పెనమలూరులో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కోసినటువంటి వరి పంటకు సంబంధించిన వరి ధాన్యం కూడా ఇక్కడ రాలిపోతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఈ వరి కొంకులు కూడా పొలంలోనే కూడా రాలిపోతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇటువైపు చూస్తే పొలాల్లోనే ఈ ఈదురుగాలుల తాకిడికి పంట అంతా కూడా నేల కొరిగింది. ఏంటి ప్రభుత్వం ఏమో కొయ్యొద్దంటా ఉంది, మీరేం కోస్తా ఉన్నారు? ఏం చేసినా నష్టమేనా? ఏం చేసినా నష్టం బాబు. ఇప్పుడు చూసే కోసాం, మళ్ళీ 3 రోజులు 4 రోజుల నెలకి ఇక ఎట్టపోయిన ఒకటి అట్టపోయిన ఒకటి అని ఉల్కాళ్ళే కొంచెం ఉరిపిస్తుంది అనుకో, గుళ్ళు వేసుకున్నాం, తడిచిపోతే వదిలేయటమే. అంటే అసలు ఇప్పుడు కొయ్యకుండా 3-4 రోజులు ఆగమంటా ఉంది ప్రభుత్వం. ఆగితే ఏంటి మీకు నష్టం? 20 తారీఖు నుంచి ఆగమంటే శాంతం ఉండదు, నెల అయిపోయింది. అది ఇప్పుడు ఈ 4 రోజులు ఉన్నా కూడా మళ్ళీ పొలాల్లోనే ఇదంతా రాలిపోతుంది. కింద చూసినా కెమెరా చెప్తున్నా, ఈ ఎట్టపోయిన ఒకటే ఇది. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ కూడా సగం అయిపోతుంది. ఎప్పుడో జూలైలో వేసిన చేలు నవంబర్లో వేయాలి. రైతుకి ఎట్ట చేసినా అర్థమే. కొంత పంట కూడా పొలాల్లోనే ఈ గాలులకి పూర్తిగా నేల కొరికిన పరిస్థితి కూడా ఉందంటే ఎంత నష్టం వాటిల్లుతా ఉంది ఎకరానికి? అది మొత్తం దిగుబడి ఇచ్చినాక 30 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 15 అంటే రాలిబడిని బట్టి రాలిపోతున్నాయి కదా. మనం అనుకున్నా ఇంకా రావు. మామూలుగా అయితే 30-35 అవ్వచ్చు గుడ్లు. మరి 30 వేలు పెట్టుబడి అవుతుంది మామూలుగా రైతుకి. అది ఇప్పుడు ఇటీవల ఫెంగల్ తుఫాన్ అప్పుడు కూడా వరి ధాన్యం తడిసిపోయి నష్టపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడేమో మళ్ళీ వర్షాలు అంటున్నారు. అంటే వరుసగా ఈ పరిణామాలతో వరి రైతుకి ఎటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి? ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కొని దక్కిన మట్టుకి రైతు తీసుకోవటం, ఆ గవర్నమెంట్ ఇచ్చిన మట్టుకు తీసుకోవటం. వాళ్ళు అనుకూలంగా ఉంటేనే తీసుకుంటుంది. గవర్నమెంట్ బాగా డిమాండ్ చేస్తుంది. ఏదో 17ది 24 నిమ్మ శాతం అని పాపం ధైర్యం ఇస్తున్నారు. ఇక మేము రైతు దాని పోలు ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ 4 రోజులు ఆగితే పొలాల్లో ఉన్న పంట ఏమవుతుంది? ఏదైనా అర్థమే, నేల పొలం అయిపోయింది కదా, అంతా పడిపోయి అడిగి భూమి కంకులే ములిచిపోతాయి. అది అర్థమే. అది వర్షం కోసం ఆగామనుకో, అది దానిపైన అది చేసుకుంటుంది. సో ఏం చేసినా కూడా పంట అనేది పొలంలో ఉంటే ఖచ్చితంగా నష్టపోతాం కాబట్టి అటు కొయ్యకుండా ఉన్నా కూడా ఇవన్నీ వరి కొంకులు అనేది మొత్తంగా రాలిపోతా ఉన్నాయి. అదేవిధంగా కోసినా కూడా ఎండిపోయి ప్రస్తుతం ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకనే వర్షం పడకముందే ఈ పంటనైతే కోసేందుకు సిద్ధమవుతున్నట్టుగా అయితే రైతులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం కూలీ రేట్లు కూడా ఈ కోతకు సంబంధించి ఈ విధంగా గాలికి ఒరిగిపోతే కనుక ఎక్కువ కూలీ కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వర్షం పడకముందే ఉన్న వరకు చేతికొచ్చిన పంటనైతే కోస్తున్నామని చెప్పి అయితే రైతులు చెప్తా ఉన్నారు. అకాల వర్షాలు, అకాల తుఫాన్ల దాకిడికి అయితే గత వారం 10 రోజులుగా అయితే కృష్ణా జిల్లా వరి రైతాంగం అయితే నష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా అయితే మనకి వాళ్ళ మాటలను బట్టి అయితే అర్థమవుతుంది.